నేను ముందే ఒక మాట చెప్తున్నా భయ్, రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఖచ్చితంగా 70-80% వరకు ఎస్ఆర్హెచ్ గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంది. దానికి కారణాలు ఏంది, ఎందుకు, ఏమిటి, ఎలా మాట్లాడుకుందాం. ఆర్ఆర్ గెలిచే అవకాశాలు ఏమున్నాయి అది కూడా డిస్కస్ చేద్దాం క్లారిటీగా. హోమ్ గ్రౌండ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఇట్లాంటి మాటలు కాదు, క్లారిటీగా మన లెక్కల ప్రకారంగా మాట్లాడుకుందాం. పిచ్ గురించి డిస్కస్ చేద్దాం, మ్యాచ్అప్స్ గురించి డిస్కస్ చేద్దాం, ప్రీవియస్లో మనకి హెడ్ టు హెడ్ ఏమేమి జరిగిన కథలు అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లేయర్స్ గురించి, స్క్వాడ్ గురించి ఇంకా డీటెయిల్గా ఆల్రెడీ నేను చెప్పిన పాత వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్రెడీ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని పాతోళ్ళు ఒక లైక్ కొట్టుని, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. షురూ చేద్దాం. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఎందుకు జరిగినాయి, అసలు కేకేఆర్ గెలవాల్సిన మ్యాచ్ కదా, ఎందుకు ఓడిపోయింది? ఆర్సీబీ సూపర్గా ఆడింది, కానీ కేకేఆర్ గెలవాల్సిన మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది? హోమ్ టౌన్లో అంటే హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది అనేది రేపు పొద్దుగాల మనం స్పెషల్గా వీడియో చేసుకుని పెట్టుకుందాం. చలో రైట్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు, బ్యాటింగ్ లైనప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా అద్భుతంగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వగలుగుతారు. వీళ్ళని అవుట్ చేయడానికి తగ్గ బౌలర్స్ వాళ్ళ దాంట్లో ఉన్నారు, రాజస్థాన్ రాయల్స్లో ఉన్నారు. సరే, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు వన్ డౌన్లో వచ్చేసి ఇషాంత్ కిషన్ ఉన్నాడు, మంచి కసి మీద ఉన్నాడు, కసి 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 అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు, సో మనడు మంచి కసితోటి ఆడడానికి రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి, ఇక తెలుసు నితీష్ కుమార్ రెడ్డి ఏ రేంజ్లో ఆడతాడు, స్పిన్ను ఎట్లా ఆడగలుగుతాడు అన్నీ కూడా మనకు తెలుసు. అండ్ హెన్రిచ్ క్లాసెన్, ఇక కాటేరమ్మ పెద్ద కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ఖతర్నాక్గా ఆడతాడు. మనం చెప్పుకోవాల్సిన అంటే స్పెషల్గా క్లాసెన్ బాగా ఆడతాడా, ఇది బాగా ఆడతాడా, అది బాగా ఆడతాడా కాదు, దుమ్ము రేపగలుగుతాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అయితే ఏంది, హెన్రిచ్ క్లాసెన్ అయితే వీళ్ళిద్దరు స్పిన్ను కూడా అద్భుతంగా ఆడగలిగే బ్యాట్స్మెన్స్. అండ్ నెక్స్ట్ అభినవ్ మనోహర్ అండ్ ఆ తర్వాత ప్యాట్ కుమ్మిన్స్. అసలు ఆర్డర్ చూసిరా, ఎవరన్నా తగ్గేటట్టున్నారా, ఒక్కరన్నా తగ్గేటట్టున్నారా? బ్యాటింగ్ లైనప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏ టీంకి లేనంత తోపు బ్యాటింగ్ లైనప్ ఉంది అని చెప్పుకోవచ్చు మనం గట్టిగా. ఇక ఆ తర్వాత హర్షల్ పటేల్, ఆ తర్వాత రాహుల్ చావల్ అండ్ మహమ్మద్ షమి, వీళ్ళంతా కూడా బౌలింగ్లో మహాదిట్ట, నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయగలుగుతారు. అండ్ ఆడమ్ జంపా ఇప్పుడు కొంచెం ఫామ్ తక్కువ ఉన్నాడు కానీ, ఫామ్లో లేడు కానీ ఈ ఆడమ్ జంపా వాళ్ళ దానిలో కొంతమంది ప్లేయర్స్ని ఈజీగా చెక్ పెట్టేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ ఒకవేళ అథర్వ టైడే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ అథర్వ టైడే కాకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. రేపు అక్కడక్కడ డెసిషన్స్ మార్చుకుంటారు. ఈ రోజు కదా మనకి కేకేఆర్ టీం మార్చుకున్నట్టే రేపు ఏవైనా మార్చుకోగలుగుతారు. వేరే ఎవరెవరో వచ్చి చేరుతారు, వాళ్ళతో యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా వాళ్ళని వాడి ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేసి దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. సరే, రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కెప్టెన్ సంజు శాంసన్, కానీ కెప్టెన్గా చేయట్లేదు, ఎందుకంటే ఆయనకి ఫింగర్ ఇంజరీ ఉంది. ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు, మిగతాదంతా అంటే 2-3 మ్యాచ్ల వరకు కూడా వీళ్ళకి కెప్టెన్గా రియాన్ పరాగ్ ఉండబోతున్నాడు. రియాన్ పరాగ్ ఎంత అద్భుతంగా ఆడతాడో లాస్ట్ ఐపీఎల్లో చూసినాం, ఈసారి కూడా అదే ఫామ్లో ఉన్నాడు, అంతే అద్భుతంగా ఆడబోతున్నాడు. సో వీళ్ళకి ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అయితే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ఉంటారు. అండ్ ఆ తర్వాత వీళ్ళకి వన్ డౌన్లో వచ్చేసి నితేష్ రాణా మంచి బ్యాట్స్మెన్, సెకండ్ డౌన్లో రియాన్ పరాగు, ఆ తర్వాత ధ్రువ్ జురేల్ మంచి కీపర్. యాక్చువల్లీ సంజు శాంసన్ కీపింగ్ కూడా చేయలేడు, ఎందుకంటే ఫింగర్ ఇంజరీ ఉంది కాబట్టి. ఫీల్డింగ్ చేయలేడు, కీపింగ్ చేయలేడు, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయగలుగుతాడు. ఇక సిమ్రాన్ హిట్మేర్, ఆ తర్వాత శుభన్ దుబే, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ కొంచెం ఫామ్లో లేడు, ఉంటే వీళ్ళకి కూడా ఒక అద్భుతమైన బౌలర్. యాక్చువల్లీ అఫ్కోర్స్ జోఫ్రా ఆర్చరు కొంతమంది అద్భుతమైన, ఇప్పుడు ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న బౌలర్సు, కాకపోతే ఫామ్లో లేరు, అది మ్యాటర్ అంతే. నెక్స్ట్ వన్ ఇండో అసరంగా మహేష్ దీక్షణ, వీళ్ళిద్దరూ స్పిన్లో దిట్ట మనకు తెలిసిందే. వీళ్ళిద్దరు శ్రీలంకన్ స్పిన్నర్సు, వీళ్ళ స్పిన్ వీళ్ళకి ఈ టీంకి బాగా బలం. వన్ ఇండో అసరంగా ఆల్రౌండర్ ఆల్సో. ఇక ఆకాష్ మంద్వాల్ కూడా మనకి అభిషేక్ శర్మని కంట్రోల్ చేయగలిగే ప్లేయర్. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి చెక్ పెడతారు, మ్యాచ్అప్స్ ఏమైనా దీని తర్వాత చెప్తా. ఇక సందీప్ శర్మ అద్భుతమైన బౌలర్ వీళ్ళ టీంకి. సో ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉంటారో చూద్దాం, రేపే తెలుస్తుంది అది. ఇక పిచ్ రిపోర్ట్ అయితే అది ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అబ్బా, ఉప్పల్ స్టేడియం ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్. ఏమంటారు అది, ఫ్లాట్ వికెట్, బ్యాటింగ్ వికెట్. ఇక ఖచ్చితంగా ఇక అది
బౌలర్స్కి అంటే సపోర్ట్ చేస్తుందా, స్పిన్నర్కి సపోర్ట్ చేస్తుందా, లేదంటే ఫాస్ట్ బౌలర్స్కి సపోర్ట్ చేస్తుందా, బౌన్స్ ఏది చేసినా బ్యాటింగ్కే సపోర్ట్ చేసే పిచ్ అది. సో ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో కూడా బయట వర్షం పడుతుంది, ఇది రేపు మధ్యాహ్నానికి మ్యాచ్ కాబట్టి ఎండ కొట్టి ఎగిరిపోతుంది, లేదు డ్యూ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. 90% డ్యూ ఫ్యాక్టర్ ఉండకపోవడానికి ఛాన్స్ ఉంది. లేదు కుండపోత ఎగతెడపి, అంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది, నడుస్తూ ఉన్నది హైదరాబాద్ అయితే. సో అది ఆగని వర్షం వచ్చేసి ఘోరంగా విపరీతమైన వర్షం వచ్చి మొత్తం ఆగం అయితే భూమి అంతా పచ్చిగా అయితే కానీ చెప్పలేం. కానీ ఎండాకాలం పూట గంత పెద్ద వర్షాలు పడాయి, అసలు డ్యూ ఫ్యాక్టర్ అంతగా ఎఫెక్ట్ ఇవ్వదని అనుకుంటున్నా. ఈరోజు కూడా వర్షం ఉంటుంది అనుకున్నాం మనం, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరుగుతున్నప్పుడు కూడా వర్షం ఉంటుంది అయ్యో పడుతుంది అనుకున్నాం. కానీ దేవుందయ్య, ఐపీఎల్ వాళ్ళకి ఉన్న అదృష్టం అనుకోవాలి. వాళ్ళు అంత గ్రాండ్గా అరేంజ్ చేసినందుకు, ఇప్పుడు శ్రేయా ఘోషల్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరినీ పెట్టి అంత గ్రాండ్గా అరేంజ్ చేసినందుకు, అంత సెలబ్రేషన్స్ ఆ రేంజ్లో, అంటే 2025 ఐపీఎల్ గ్రాండ్ లాంచింగ్ అదంతా కూడా డిస్టర్బ్ కాకుండా చాలా హ్యాపీగా గడిచింది. ఇప్పుడు వర్షం పడుతుంది, అక్కడ కూడా దాదాపు వర్షం పడుతూ ఉండొచ్చు కోల్కతాలో. సో అసలు మ్యాచ్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మ్యాచ్ గడిచింది. సో ఇప్పుడు మనకి కూడా రేపు పొద్దుగాల మధ్యాహ్నం ఎటువంటి వర్షం పడే సూచనలు ఏం లేవు, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది బ్యాటింగ్కే సపోర్ట్ చేస్తుంది, కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంచెం స్పిన్ తిరుగుతుంది, ఇట్లాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అఫ్కోర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా కొంచెం ఏమైనా బౌలర్స్కి కొద్దిగా సపోర్ట్ చేస్తుందా, పేసర్స్కో స్పిన్నర్స్కో సపోర్ట్ చేస్తుందో చెప్పలేం. కానీ ఇక ఈ గ్రౌండ్లో, ఇది మన ఉప్పల్ స్టేడియంలో, రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మనకి టోటల్గా 78 T20 మ్యాచెస్ జరిగితే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 36 మ్యాచెస్ గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 42 మ్యాచెస్ గెలిచారు. చేజింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారు. కోర్స్ ఎక్కడైనా ఏ స్టేడియంలో అయినా చేజింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక యావరేజ్ చూస్తే కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 180, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ 116 ఉంది ఈ గ్రౌండ్ మీద. ఇక హెడ్ టు హెడ్ చూస్తే వీళ్ళకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఇప్పటివరకు 20 మ్యాచ్లు జరిగినాయి, 20 మ్యాచెస్. ఆ 20లో హైదరాబాద్ టీము మనకి 11 మ్యాచ్లు గెలిస్తే ఆర్ఆర్ టీం 9 గెలిచింది. పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు ఇందులో, అంటే టగ్ ఆఫ్ వార్గానే నడిచింది. అయితే ఈ స్టేడియంలో, మన ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్కి 5 మ్యాచ్లు జరిగినాయి ఇప్పటి వరకు. ఆ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఆర్ఆర్ ఒక మ్యాచ్ గెలిచింది. సో ఇది కొంచెం, అంటే మన హోమ్ గ్రౌండ్, మన పిచ్లో ఎట్లా బ్యాటింగ్ చేయాలి మన వాళ్ళకి అలవాటు ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ చూపించిన పర్ఫార్మెన్స్కి అవతలున్న ఏ టీం అయినా ఇదివరకు గతంలో ఎట్లుంది, ప్యాట్ కుమిన్స్ రాకంటే ముందు ఎట్లుంది, అండ్ లాస్ట్ ఇయర్ 2024లో వీళ్ళ పర్ఫార్మెన్స్ కంటే ముందు ఎట్లుందో మనకు తెలుసు, ఇప్పుడు ఎట్లుందో తెలుసు. అప్పట్లో బుట్టు, ఇప్పుడు ముషారఫ్ అన్నట్టుగా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ప్యాట్ కుమిన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా సినారియో మారిపోయింది. క్లాసన్ కానీ, ప్యాట్ కుమిన్స్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, అసలు ఒక్కరిని మించి ఒకరు అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. అసలు ఇంకా మనం పేరు పెట్టరాదబ్బా, ఆ రేంజ్లో ఉన్నారు ప్లేయర్స్. ఇది ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్ గెలిస్తే ఆర్ఆర్ 3 మ్యాచెస్ గెలిచింది. సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు గెలిస్తే ఆర్ఆర్ 6 మ్యాచెస్ గెలిచింది. ఇందులో పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు, మనం ఇది ఎక్కువ గెలిచింది తక్కువ గెలిచింది అని లేదు. కానీ ఆ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ టీం మన హోమ్ గ్రౌండ్లో ఇట్లా గెలిచింది, అదొకటి మాత్రం కంపారిటివ్లీ ఉంది, మిగతా అంతా కూడా నార్మల్గా ఉంది. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఉన్న ఫాము అగ్ని పర్వతంలో ఎక్కువ ఉంది, అదే మ్యాటర్. సరే, ఇక మనం కొన్ని మ్యాచ్లు చూద్దాం. ఇప్పుడు ఎట్లుందంటే, ట్రావిస్ హెడ్ ఉన్నాడు కదా, ట్రావిస్ హెడ్ ఓపెనరు, అభిషేక్ శర్మ ఓపెనరు. వీళ్ళిద్దరికీ ఒకవేళ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అయితే కనుక ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ చూస్తే ఇప్పుడు ఫామ్లో లేడు, కానీ ఫామ్లోకి రావచ్చు చెప్పలేం కదా. అసలు నెక్స్ట్ లెవెల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి సీజన్కి. ఈరోజు మ్యాచ్ చూస్తే అసలు ఆర్సీబీ కృణాల్ పాండ్యాని చూస్తే ఏ రేంజ్లో, అంటే వికెట్స్ తీసిన విధానం కానీ, అండ్ అద్భుతంగా ఆడతారు అనుకున్న రింకు సింగ్, రసెల్స్ వీళ్ళంతా కూడా ఆడకపోవడము, ఇవన్నీ మనకి ఇప్పుడు వెంకటేష్ అయ్యారు, ఎట్లా మొత్తం మారిపోయింది కదా సినిమా. బొమ్మ బొరస అయింది, చిత్తు బొద్దు మనం పొద్దుగాలనుకున్నట్టుగా ఆ టైప్లో అయిపోయింది. సరే, ఇప్పుడు ట్రావిస్ హెడ్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇప్పుడు ఒకవేళ జోఫ్రా ఆర్చర్ ఫామ్లో ఉంటే, ఇదివరకు మనకి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో స్ట్రైక్ రేట్ వచ్చేసి 130, ఎవరిది ట్రావిస్ హెడ్ది, అండ్ 4 సార్లు అవుట్ చేసిండు అన్ని ఫార్మాట్స్లో కలిపి ఇప్పటి వరకు
ట్రావిస్ హెడ్ని జోఫ్రా ఆర్చర్ 4 సార్లు అవుట్ చేసిండు. సో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇక ట్రావిస్ హెడ్ వర్సెస్ సందీప్ శర్మ చూస్తే, సందీప్ శర్మ గురించి తెలుసు మనకి. సందీప్ శర్మ పవర్ ప్లేలో కరెక్ట్గా లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేసి రన్స్ తీయకుండా ఆపగలిగేంత కెపాసిటీ ఉన్న బౌలరు. అండ్ ట్రావిస్ హెడ్కి మనోడికి ఉన్నది ఏంటంటే 2 సార్లు ట్రావిస్ హెడ్ని అవుట్ చేసిన చరిత్ర ఉన్నది. అండ్ 25 రన్నులే ఇచ్చిన చరిత్ర ఉన్నది. అండ్ స్ట్రైక్ రేట్ సందీప్ శర్మ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 119. సో నెక్స్ట్ ఇక ధ్రువ్ జురేల్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అబ్బా, ధ్రువ్ జురేల్ లాస్ట్లో వచ్చిన ఒక 20-30 రన్నులు చేయగలుగుతాడు. ధ్రువ్ జురేల్ క్యామియో ప్లే చేయగలుగుతాడు. ఇక సిమ్రాన్ హిట్మేర్ గురించి మనం ఒకసారి ఇక్కడనే చెప్పేసుకుందాం. లైక్ ఆండ్రూ రసెల్స్ లెక్క ఆడితే దంచి కొట్టగలుగుతాడు, లేదంటే ఫట్మని సింగిల్ డిజిట్లో కూడా అవుట్ అవ్వగలుగుతాడు. ఇలా ఆండ్రూ రసెల్స్కి బౌలింగ్ చేయలేదు. అండ్ బ్యాటింగ్లో కూడా రాగానే దంచి కొట్టి ఒక 4 కొట్టి చక్కగా ఇంటి బాట పట్టిండు. ఇక శుభన్ దుబే గురించి చెప్పాలంటే మనోడు కూడా ఇటలరే, ఎట్టి కొట్టగలుగుతాడు, లేదంటే లేదు. ఆడమ్ జంపా, రాహుల్ చావల్ వీళ్ళిద్దరు కూడా స్పిన్ బౌలింగ్ ఒకవేళ ఫామ్లోకి వస్తే కనుక ఆపోజిట్ టీంకి చుక్కలే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి స్పిన్ బౌలింగ్ కూడా కొంత బలం ఉంది అని చెప్పుకోవడానికి అన్నట్టు. నెక్స్ట్ కొన్ని మ్యాచప్స్ చూద్దాం మనం ఇంకొన్ని. లైక్ ఈశాంత్ కిషన్ వర్సెస్ సందీప్ శర్మ. ఈశాంత్ కిషన్ని ఒక 3 టైమ్స్ అవుట్ చేసిండు సందీప్ శర్మ. 38 రన్స్ ఇచ్చి ఇక్కడ స్ట్రైక్ రేట్ వచ్చేసి 115 ఉంది, 115. సో ఇప్పుడు ఈశాంత్ కిషన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు భయ్. ఈశాంత్ కిషన్ చెప్పిన కదా కసి మీద ఉన్నాడు, ఖచ్చితంగా ఫామ్లో ఉన్నాడు. అండ్ ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము దులిపిండు, దంచి కొట్టిండు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ 60, 50, 60 ఆ రేంజ్లో మంచి మంచి కసి మీద ఆడడానికి రెడీగా ఉన్నాడు. నన్ను రిటైన్ చేసుకోలేదు, నన్ను కొనుక్కోలేదు అన్న కోపం ఆయనకు ఉంటుంది. సరే, ఈశాన్ కిషన్ ఉన్నాడు. ఈశాన్ కిషన్ అప్పుడంటే అంటే అంతకంటే ముందు పోయిన సీజన్లో ఫామ్లో లేడు, కానీ ఈ సీజన్లో ఫామ్లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సందీప్ శర్మ ఈశాన్ కిషన్ మ్యాజిక్ అంటే సందీప్ శర్మ బౌలింగ్ వేస్తే అవుట్ అవుతాడు ఇట్లాంటివి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ అభిషేక్ శర్మ అండ్ జోఫ్రా ఆర్చర్ గురించి చెప్పుకోవాలి. అభిషేక్ శర్మకి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో 184 స్ట్రైక్ రేట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఆడగలుగుతాడు. ఒక్కసారి కూడా అభిషేక్ శర్మని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయలేకపోయాడు. అంటే ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ మనకు పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేస్తే ఒకవేళ ట్రావిస్ హెడ్ ఉంటేనేమో కొంచెం భయపడుతూ ఆడతాడు. కానీ ఒకవేళ అభిషేక్ శర్మ కూడా ఉంటాడు కాబట్టి, ఇద్దరు ఓపెనర్స్ కాబట్టి, అక్కడ జోఫ్రా ఆర్చర్ భయపడుతూనే బౌలింగ్ వేయాల్సి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం జోఫ్రా ఆర్చర్ బౌలింగ్కి భయపడుతూనే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. గమ్మత్ ఉంది కదా ఇది లాజిక్. సరే, నెక్స్ట్ ఇక క్లాసన్, నితీష్ కుమార్ వీళ్ళిద్దరైతే ఇక అవతలోడు స్పిన్ వేసినా, పేస్ వేసినా, ఎట్లా వేసినా, ఫాస్ట్ బౌలింగ్ వేసినా ఆడగలుగుతారు. అట్ ద సేమ్ టైం స్పిన్ వేసినా అద్భుతంగా ఆడగలుగుతారు. మిడిల్ ఓవర్స్లో వీళ్ళు గట్టిగా గుంజుకు రాగలుగుతారు. ఇటు దిక్కున్న ఇప్పుడు మనకి ఇటు ఆర్ఆర్లో ఉన్న మెయిన్ స్పిన్నర్స్ ఇప్పుడు మహేష్ తీక్షణ కావచ్చు, వనిండో హసరంగా కావచ్చు, ఎవరు వచ్చినా ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ని ఎదుర్కోవడానికి వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో కూడా అద్భుతమైన ఆర్డర్లు ఉన్నారు. 6th డౌన్లో కూడా అద్భుతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉందబ్బా. ఎస్ఆర్హెచ్కి స్టార్టింగ్లో ట్రావిస్ హెడ్ ఒకవేళ ఎట్లా అంటే ట్రావిస్ హెడ్ 70%, 80% గెలుస్తుంది అనడానికి మన కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఓపెనర్స్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పోయినా ఈశాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మనోడు ఆడతాడు. ఒకవేళ ఏదైనా జరిగి ఈశాన్ కిషన్ పోయినా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఎన్రిచ్ క్లాసన్ ఉన్నాడు, వీళ్ళిద్దరు దంచి కొడతారు. ఒకవేళ వీళ్ళిద్దరు పోయినా అభినవ్ మనోహర్, ప్యాట్ కుమిన్స్ వీళ్ళిద్దరు మెయింటైన్ చేయగలుగుతారు. సో అక్కడి దాకా వచ్చేదాకా కూడా వీళ్ళకి ఇబ్బందే లేదు. ఆ రేంజ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నెక్స్ట్ ఇటుదిక్కు అంటే మనం ఇటు సైడ్ మాట్లాడుకున్నాం కదా, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్కి వీళ్ళ బౌలర్స్కి మ్యాచ్అప్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు సంజు శాంసన్ ఉన్నాడు. సంజు శాంసన్ ఓపెనర్గా వచ్చినప్పుడు మహమ్మద్ షమి, ప్యాట్ కుమిన్స్ వీళ్ళిద్దరు, హర్షల్ పటేల్ వీళ్ళు ఎవరు వచ్చినా కానీ మనల్ని డీల్ చేయగలుగుతారు. అయితే హర్షల్ పటేల్ వర్సెస్ సంజు శాంసన్ చూసుకుంటే 2 సార్లు అవుట్ చేసిన చరిత్ర ఉంది. అండ్ 18 స్కోర్ మాత్రం ఇచ్చిన అది కూడా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 94.7 మాత్రమే ఉంది. ఈ రియాన్ పరాగ్ లాస్ట్ సీజన్లో నెక్స్ట్ లెవెల్గా ఫామ్లో ఉన్నాడు.
ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరి తరపున చూసినా కానీ అంటే రియన్ పరాగ్ ఇప్పుడు ఇక నేను కరెక్ట్గా గెస్ చేయలేము. ఖచ్చితంగా చెప్పాలంటే రియన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. చూద్దాం రేపు మ్యాచ్ అయితే తెలుస్తుంది. అండ్ పాతది చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరితో మనం ఒకసారి కంపేర్ చేస్తే రియన్ పరాగ్ వర్సెస్ టోటల్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్తో చూస్తే, పేసర్స్తో చూస్తే 84 రన్స్ గెయిన్ చేసిండు, 8 సార్లు అవుట్ అయ్యిండు. సో నెక్స్ట్ నితీష్ రాణా వర్సెస్ రాహుల్ చహాల్ చూస్తే 38 స్కోర్ చేసిండు, 3 సార్లు అవుట్ అయ్యిండు. సో స్ట్రైక్ రేట్ వచ్చేసి 122 ఉంది, 122.6. యప్. అండ్ ప్యాట్ కుమ్మిన్స్కి అండ్ రియాన్ పరాగ్కి ఒక వర్సెస్ మ్యాచప్ ఉందబ్బా. అది ఏంటంటే ప్యాట్ కుమ్మిన్స్ లాస్ట్ ఐపీఎల్లోనే మీకు గుర్తుందా, రియాన్ పరాగ్ ఫుల్ ఆన్ ఫామ్లో ఉన్న లాస్ట్ ఐపీఎల్లో ప్యాట్ కుమ్మిన్స్ 13 బాల్లో జస్ట్ 14 రన్స్ ఇచ్చి 2 సార్లు అవుట్ చేసిన చరిత్ర ఉంది. 2 సార్లు అవుట్ చేసిన చరిత్ర ఉంది పోయిన సీజన్లో. సో లాస్ట్ ఐపీఎల్లోనే చూసినాం మనం, టోటల్ 13 బాల్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చిండు. సో అదిదా మ్యాటర్. ఇక్కడ మనకి అంటే వాళ్ళది బాగలేదు, ఆర్ఆర్లో బౌలర్స్ బాగాలేరు, లేదంటే ఆర్ఆర్లో బ్యాట్స్మెన్స్ బాగాలేరు కాదు. వీళ్ళంతా యంగ్ బ్లడ్, అద్భుతంగా ఆడగలిగే, అంటే మంచి కసితోటి ఇండియన్ టీంలోకి రావాలని కసితోటి ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారు. అండ్ శ్రీలంకన్ స్పిన్నర్స్ ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, ప్లేయర్స్ ఇటుదికి ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. దాంతోపాటు ఒకరిని మించి ఒకరు ఉత్తికి ఆరేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఇదంతా కరెక్టే. ఇప్పుడు మనం దీనికి కాయిన్కి ఇంకో సైడ్ చూద్దాం. కాయిన్కి ఒక సైడ్ చూసినాం కదా, ఎస్ఆర్హెచ్ గెలవడానికి చాలా స్కోప్ ఉంది. ఇది కాకుండా ఈరోజు జరిగినట్టు ఇప్పుడు ఈరోజు మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో రింకు సింగ్ దంచుకొట్టగలుగుతాడు, ఆండ్రూస్ దంచుకొట్టగలుగుతాడు, వెంకటేష్ అయ్యర్ సూపర్గా క్లాసీ ప్లే చేయగలుగుతాడు. వీళ్ళందరూ ఆడలేదు చెప్పలేము. టైము అండ్ స్టార్టింగ్లో ఉన్న స్కోరు, ఇక అంటే స్టార్టింగే మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది కదా, మనం ఉతికేద్దాం ఆరేద్దాం అని చెప్పి ఆవేశానికి పోవడము, ఒకరి తర్వాత ఒకరు వెంటనే అవుట్ అవుతుంటే సైకలాజికల్గా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. మ్యాచ్ ఇది మనం అంజనం వేసి చూసి గీలే గెలుతారు అని చెప్పడానికి లేదు, కానీ ఎక్కువ శాతం గెలవడానికి మాత్రం ఎస్ఆర్హెచ్కి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అట్లా ఉన్నారు. మొత్తం దేశం మొత్తం కూడా మన ఎస్ఆర్హెచ్ టీం గురించి గట్టిగా మాట్లాడుకుంటుంది. ఎవరు డిస్కస్ చేసినా ఎస్ఆర్హెచ్ ఈ లేంద్రా బాబు ఈ 6th డౌన్ 7th డౌన్ వరకు కూడా దంచుకొట్టే ప్లేయర్సే ఉన్నారు. అసలు ఏంది వీళ్ళు మామూలు ప్లేయర్స్ కాదు. ఎంత కదా ఓపెనర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే 7th డౌన్ దాకా కూడా 6th డౌన్ దాకా కూడా అద్భుతమైన ప్లేయర్సే ఉన్నారు. అంతమంది ఉన్నప్పుడు ఇంకా ఎవరైనా మళ్ళా ఒక్కొక్క రికార్డ్స్ ఎట్లున్నాయి, మన రికార్డ్స్ నెక్స్ట్ లెవెల్, ఎవడు అన్బీటబుల్ రికార్డ్స్ ఉన్నాయి మనకి. సో అందుకే ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి దాన్ ఆర్ఆర్. అది ఇక చూద్దాం మరి సందీప్ శర్మ, వనిండ వస్త్రంగా, మహేష్ దీక్షణ వీళ్ళని కట్టడి చేస్తారా? ఆకాష్ మంద్వాల్కి కూడా ఒక రికార్డు ఉందని చెప్పినా కదా, ఆకాష్ మంద్వాల్ కూడా అభిషేక్ శర్మని కంట్రోల్ చేయగలుగుతాడు. కానీ ఆకాష్ మంద్వాల్ అభిషేక్ శర్మని కంట్రోల్ చేయగలుగుతాడు కానీ ట్రావిస్ హెడ్ని కంట్రోల్ చేయలేకపోతాడు కదా. అట్లా ఇక్కడ క్లాసెన్ వర్సెస్ సందీప్ శర్మని చూసుకుంటే ఒకసారి అవుట్ చేసిన చరిత్ర ఉంది. సంజు శాంసన్, ప్యాట్ కుమ్మిన్స్ ఇంతమంది 3 times అవుట్ చేసిన చరిత్ర ఉంది. సో ఇట్లా 2 times కదా, 3 times అవుట్ చేసిన చరిత్ర ఉంది. సో ఈ గత స్టాట్స్ చూస్తుంటే ఎక్కువ శాతం వాళ్ళు వీళ్ళని అవుట్ చేయగలుగుతారు. కానీ ఈ బ్యాట్స్మెన్ అవుట్ చేసే టైంలో వాళ్ళ బౌలింగ్లో దంచుకొట్టగలిగే ఇంకో బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఇదే పార్ట్నర్షిప్లో స్ట్రైక్ మారిందంటే దంచి కొట్టగలుగుతారు. చెప్పలేము అబ్బాయి, ఏదైనా జరగచ్చు. నేను అనుకున్న దాన్ని బట్టి, మా టీం అనుకుంటున్న దాన్ని బట్టి, మా ఫ్రెండ్స్ అనుకుంటున్న దాన్ని బట్టి అయితే ఎస్ఆర్హెచ్ గెలవడానికి 70 to 80% ఛాన్స్ ఉంటే ఆర్ఆర్ గెలవడానికి ఒక 20-30% ఛాన్స్ ఉంది. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే 90% ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నేను ఎక్కడైనా ఇది కాదన్నా ఇట్లా జరగచ్చేమో అని మీకు అనిపిస్తే, నేను తప్ప చెప్పిన అనిపించింది, ఇట్లా కాదు ఇట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది కదా అని మీకు అనిపిస్తే కింద కామెంట్లలో పెట్టండి, చూద్దాం, మ్యాచ్ చేసుకుందాం. నేను ఏదైనా మిస్టేక్ చెప్తే కరెక్ట్ చేసుకుంటా. ఇది మ్యాటర్. ఓకేనా? ఉండన్నా, టేక్ కేర్, టాటా, బై. రేపు పొద్దున్నే మనం రివ్యూతో వద్దాం, మ్యాచ్ రివ్యూతోటి. మ్యాచ్ మాత్రం చాలా మంచిగా అనిపించింది అబ్బా. అంటే
అంత ఈజీగా కేకేఆర్ టీం అంటే లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ కదా, అంత ఈజీగా ఓడిపోతారని నేను అనుకోలేదు. కానీ విరాట్ కోహ్లీ నుంచి క్లాసీ ప్లే అబ్బా, క్లాసీ ప్లే అంటే క్లాసీ ప్లే. అసలు నాకు చూస్తున్నంతసేపు ఆర్సీబీ అనాలనిపించింది, అంత బాగా ఆడిండు విరాట్ కోహ్లీ. అండ్ ఫిల్ సాల్ట్ కూడా తక్కువ ఏం లేదు, అత్తర కొట్టిండు. అండ్ కృణాల్ పాండ్యా అసలు ఎన్ని వికెట్లు తీసినబ్బా, నెక్స్ట్ లెవెల్లో ఆడిరు అంతే, బాగుంది, వెరీ నైస్. అసలు ముయించేసిరు. ఆ రివెంజ్ మ్యాచ్ అన్నాం కదా, రివెంజ్ తీసేసుకున్నారు అనిపించింది. సరే, దాని గురించి డీటెయిల్ రివ్యూ రేపు పొద్దుగాల చేసుకుందాం. అంతవరకు సెలవు, ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకో, గంట కొట్టు, లైక్ కొట్టు, ఉంటా, బై.